ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు చుడిదార్‌కి గానీ, బ్యాక్ బ్లౌజ్ నెక్ కానీ, ఒక మంచి డిజైనర్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. సో, నేను అది నెక్స్ట్ బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను డీటెయిల్‌గా, ఇంకా డీటెయిల్‌గా. సో, ఫస్ట్ నేనైతే ఏ మెజర్‌మెంట్‌తో అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నానో, ఆ మెజర్‌మెంట్‌తో క్యాన్వాస్ పైన డ్రా చేసుకొని, రౌండ్ షేప్ ఇచ్చేసుకొని, తర్వాత 1 ఇంచ్, 1 ఇంచ్ డ్రా చేసేస్తున్నాను. సో, అది కట్ కట్ చేస్తాం కదా! ఇలా 1 ఇంచ్, 1 ఇంచు. సో, నేను క్యాన్వాస్ పెట్టి కట్ చేసేస్తున్నాను. ఇది కొంచెం కంట కొంచెం టైలరింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకైతే అర్థమైపోతుంది. ఎలా మనం క్యాన్వాస్ మీద. సో, నేను పాపది పంజాబీ డ్రెస్ కాబట్టి నేను 5 ½ షోల్డర్ తీసుకున్నాను. 2 ½ ఇది విడ్త్ తీసుకున్నాను. ఇంకా లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే నేను జిప్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి తల ఈజీగా దూరడానికి నేను అలా తీసుకున్నాను. బ్యాక్ సైడ్ 3.5 ఇంచెస్ తీసేసుకున్నాను నెక్. సో, ఈ రౌండ్ షేప్ ఇచ్చేసాక ఇప్పుడు 1 ఇంచ్, 1 ఇంచ్ డ్రా చేసుకొని కట్ చేసేసుకున్నాక ఐరన్ చేసేసుకుంటాను. సో, ఈ నెక్స్ అన్నీ స్టిచ్ వేసుకుంటాము. ఆహ్, అయితే నాకు ప్రతీదీ ఇంట్లో ట్రై చేయడం అంటే బాగా ఇష్టం అనమాట. నేను అలాగే మగ్గం వర్క్స్ కూడా ఎవ్రీ సారీకి 2000, 3000 పెట్టాలంటే చాలా కష్టంగా అనిపించి ఇంట్లోనే నేర్చుకున్నాను. అవి కూడా మీకు నేను సింపుల్ డిజైన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. అప్పట్లో మన అమ్మ వాళ్ళు అంతే కదా! ఫుల్ శారీస్‌కి వర్క్ చేసేవారు. ఇప్పుడైతే మనం బయటకి ఇచ్చేస్తున్నాము. సో, మిడిల్‌లో ఒక స్టిచ్ వేసుకొని, ఇది నేనేం చేశానంటే పీస్ ఏదైతే నెక్ పీసు బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. జనరల్‌గా మనం ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటాం కదా! సో, ఇది నేను బ్యాక్ సైడ్ పెట్టి ఫ్రంట్‌కి ఫ్లిప్ చేస్తాననమాట. సో, పెట్టేసి మధ్యలో ఒక స్టిచ్ చేసి సైడ్ కార్నర్స్ అంతా స్టిచ్ చేసేసాక ఎడ్జ్‌లో క్యాన్వాస్‌కి పక్కన స్టిచ్ చేసేసాక నేను ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌తో కట్ చేసేసాను. కట్ చేసి కట్స్ పెట్టేసాక మళ్ళీ ఒక స్టిచ్ కట్ చేసిన 1/2 ఇంచ్‌ని దీన్ని కలిపి ఒక స్టిచ్ చేస్తాననమాట. ఆ స్టిచ్ నేను ఆఫ్టర్ ఫినిషింగ్ నేను ఐరన్ చేసేసి బాగా నీట్‌గా ఆ స్టిచ్ నేను రిమూవ్ చేసేస్తాను. కనిపించకపోతే ఉంచేస్తాను. ఒకవేళ కనిపిస్తుంది ఫ్రంట్‌కి అనుకుంటే రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు సో, ఇక్కడ నేనొక ఎడ్జ్‌లో ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఈ డిజైన్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా కరెక్ట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్‌కి ఫ్లిప్ చేస్తాము క్యాన్వాస్ పెట్టేది. కానీ ఈసారి మనం ఫ్రంట్‌కి ఫ్లిప్ చేస్తున్నామనమాట. ఈ డిజైన్ అంతే. సో, ఈ డిజైన్ ఇలా స్టిచ్ అయిపోయాక ప్యాంట్ క్లాత్ అనమాట. ఈ ప్యాంట్ క్లాత్ నుంచి నేను 3/3 పీసెస్ కట్ చేసేసుకున్నాను. దాని ఫోల్డింగ్ స్క్వేర్ పీసెస్ ఇలా కోన్ లాగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసి కోన్‌లాగా దాని రెండుకి మిడిల్‌లో ఆహ్, ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ నేను చూపిస్తున్నా కదా! అక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి. అలా మీరు ఇన్ని పీసెస్ చాలా పీసెస్ రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసేసుకున్నాక ఈ ఫ్లిప్ చేసిన ఫ్రంట్ పార్ట్‌లో ఒక్కొక్క పీసు కొంచెం పావు ఇంచు గ్యాప్ వదిలేసి స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. చూప్ స్టిచ్ చేసేసుకున్నాక దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఇలాంటి డైమండ్ షేప్ అన్నీ డిజైన్ వస్తది. అప్పుడు నేను ఒక బీడ్‌తో అది స్టిచ్ చేసేసుకుంటున్నా. అది బెండ్ అయ్యేటట్టు ఉండాలని చెప్పి. సో, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. నేను ఇంకోసారి బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేసినప్పుడు సేమ్ డిజైన్ చేసినప్పుడు మీకు ఆ క్లిప్ మాత్రం షూట్ చేసి పెడతాను. ఎవరికైనా ఇష్టం ఉంటే ట్రై చేయండి. ఫ్రంట్ ఆహ్, చుడిదార్ నెక్స్ కానీ, బ్లౌజ్ బ్యాక్ నెక్స్ కానీ చాలా బావుంటుంది. ఈజీ నెక్స్ లేదా స్టిచ్ చేపించుకోవాలి అన్నా కూడా మీరు ఇలా ట్రై చేయొచ్చు. మీకు అర్థమై ఉంటుంది నేను ఎలా ఫోల్డ్ చేశాననేది. అది నేను ఎలా మిస్ అయిపోయిందనమాట.